హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలండి. ఇక్కడ ఇక్కడ వీడియో వచ్చేసి అయితే గులాబ్ జామ్ అండి. నేనైతే పిండిని తీసుకొని గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను పిండిని తీసుకొని కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తుందండి గులాబ్ జాము. నానిన తర్వాత ఈ విధంగా మళ్ళా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోండి. ఇదిగోండి, నేనైతే చిన్న చిన్నవి అయితే చేసుకుంటున్నాను. పెద్దవి అయితే చేసుకోకండి. పెద్ద బాల్స్ చేసుకున్నప్పుడు నూనెలో వేసి వేయించేటప్పుడు అయితే పైన క్రిస్పీనెస్ వస్తుంది, కానీ లోపలైతే పిండి పిండిగానే ఉంటుందండి. లోపలైతే వేగదు. అదే చిన్న బాల్స్ చేసుకుంటే లోపల పిండి కాలుతుంది, పైన క్రిస్పీనెస్ అయితే వస్తుందండి. గులాబ్ జాము పాకంలో వేసినప్పుడు కూడా బాగుంటుంది, మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను 1/2 కేజీ కంటే తక్కువగానే తీసుకున్నానండి పంచదార అయితే. నేను ఆ గ్లాస్తో తీసుకున్నాను పంచదార, అందుకని ఆ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. గ్లాస్ కంటే తక్కువ తీసుకున్నాను కదండి పంచదార అయితే. అలాగనే ఆ గ్లాస్తోనే నేను గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. అవైతే వాటరు పంచదార అయితే మరిగిన తర్వాత పాకం అయితే అవసరం లేదండి గులాబ్ జామ్కి. ఇక్కడైతే చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదండి, ఒక్కొక్కటి వేసుకొని నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. గులాబ్ జామ్ బాల్స్ని మా పిల్లలు చేసినవి అయితే బాల్స్ చూడండి ఎట్లా వచ్చాయో, గుండ్రంగా బాగా వచ్చాయండి. గోరువెచ్చని పాలతో పోసుకొని కలుపుకుంటే ఎక్కడయో ఉండలు అయితే పగులు రావండి. ఇక్కడ పంచదార పాకం ఏం లేదు కదండి. పంచదార వాటర్ అంతా మరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి తీసుకొని వేసుకోండి. తర్వాత 1 గంట ఆగిన తర్వాత తినండి. గులాబ్ జామ్ అయితే చాలా టేస్ట్గా, చాలా యమ్మీగా వస్తుంది. ఇక్కడైతే మేము అందరం కూడా తింటున్నాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.